నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలామంది స్వార్థంగా ఉండకూడదు అంటారు. మనం మనతో పాటు అందరము ఒకటే, అందరము భగవంతుడి బిడ్డలం, అందరిలో భగవంతుడు ఉన్నాడు ఇలా చెప్తారు. కానీ మన విషయానికి వచ్చేసరికి కొంత అయినా స్వార్థం ఉండాలి మనకంటూ అని అంటుంటారు. అసలు ఎందుకు నేను నాది ఈ భావన, ఈ స్వార్థం ఇదంతా ఉండాలా? ఉండటం కరెక్టేనా? ఉంటే ఎటువంటి సందర్భాల్లో ఉంటే మంచిది? పూర్వకాలంలో నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఉపకారం చేద్దాం, వాళ్ళు నాకు చేసేది ఏంటి అసలే, మనం ఉన్నంతకాలం వాళ్ళకి ఏదన్నా చేద్దాం అని ఇంత కూడా వాళ్ళ నుంచి తిరిగి మంచినీళ్ళు కూడా ఆశించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. ఇవాళ రోజుల్లో నిస్వార్థంగా ఉన్న వాళ్ళని చేతకాని వాళ్ళలాగా చూస్తున్నారు. అవును. 10 మందికి ఉపకారం చేద్దాము అని అంటే 10 మందికి ఉపకారం పేరిట ఎంత తీసుకున్నాడు, ఎంత వెనకాలేసాడు, అది మంచిది, శుభం. అంటే నీ తత్వం నువ్వు బయట పెట్టుకున్నావు. ఎంత వెనక వేసాడు అంటే నీ తత్వం నువ్వు బయట పెట్టుకున్నావు, మంచిది. ఇవాళ రోజుల్లో ఉండాలి. ఎంతవరకు స్వార్థం ఉండాలంటేనమ్మా, నీకు, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ బిడ్డలకి ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని మిగిలింది నీ ఇష్టం, దాన ధర్మాలు చేసుకో. దీనికి ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన, 20 కూడా కాదు, 18 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న కథ చెప్తానమ్మా. మీరు ఎందుకు అడిగారు ఈ విషయం? కాశీ వెళ్తున్నాం, నేను నా భార్య. కాశీ వెళ్తుంటే రైల్లో కూర్చున్నాం. మా అటువైపు ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. నేను, నా భార్య, పిల్లవాడు ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళు ఏవో వచ్చిన ప్రతి ఒక్కటి కొనుక్కుంటున్నారు, తింటున్నారు. ఏదో ఇవ్వబోయారు. వద్దులేనా అన్న. ఏం పర్లేదండి, 20 రూపాయలే, మీరేం మాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్నాడు. చూసి నలుగురిని 22 అంతే ఉంటుంది, మంచి ఉండవు, చదువుకుంటున్నారు. పర్లేదు నాన్న అన్నాను. ఏ పర్లేదండి, పిల్లవాడికి పెట్టండి, ఏం పర్లేదని ప్యాకెట్ ఇచ్చారు. ఒకటి అదేదో లేస్ ప్యాకెట్, ఏదో 20 రూపాయలు నాకు అక్కర్లేదని ఇచ్చా. అది చింపుతుంటే లేస్ కింద పడ్డాయి అన్నీ, అందులోంచి ఒక 2-3. సరే తొక్కితే నాచితే మెత్తగా అయిపోయి గిరగిరలాడుతుంది, తీసి ఇట్లా బయటపడేద్దామని చెప్పి తీపోతుంటే, కింద పడినవి తినక్కర్లేదండి, ఇంకో ప్యాకెట్ మీకు ఫ్రీగా ఇస్తారండి, పర్లేదు, 20 రూపాయలు మాకేం లెక్క కాదు అన్నాడు. ఎందుకని అట్లా? వాళ్ళు ఏదో అవమానించడానికి అన్నట్టుగా ఏదో రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. నా గొప్పతనం ఇదేని ప్రదర్శించడానికి. నాన్న మీ వయసు ఎంతమ్మా అన్న. 21, 22, 23. ఇంచుమించు నాకన్నా 1 సంవత్సరం చిన్నవాళ్ళు అంతే. అవునా? అంటే నా పిల్లవాడు పుట్టిన సంవత్సరం, నాకు 23కి పిల్లవాడు పుట్టాడు. మీ పిల్లవాడికి 20 సంవత్సరాలు ఏమో అనుకుంటున్నా నేను. నా పిల్లవాడు పుట్టిన సంవత్సరం, ఓకే ఓకే, నాకు 23కి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లలకి 22 అట్లా ఉన్నాయి. నాన్న నా వయసు ఎంతో తెలుసా అన్న. మీకన్నా 1 సంవత్సరం పెద్ద నేను. మీరందరూ ఏం చేస్తున్నారన్న. చదువుకుంటున్నాము అన్నారు. మరి ఇదంతా ఈ ఊరు వెళ్ళడానికి ఖర్చు అంటే పాకెట్ మనీ మా నాన్నగారు ఇస్తున్నారు అన్నారు. ఆయన ఎంత కష్టపడతారో ఏదో చెప్పుకుంటూ వచ్చారు. మీ జీవితాలు ఎటు కాకుండా పోతాయి, ఒకటే మాట. ఏంటండి అంత మాట అన్నారు? ఇదే మాట అన్నారు వాళ్ళు కూడా. నా వయసు 24, నాకు పిల్లవాడు పుట్టి సంవత్సరం అయింది. నా చదువు పూర్తయిపోయి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అప్పటికి నా చదువు పూర్తయిపోయి 10 ఏళ్ళు అయిందండి. అదేంటి 21, 22 సంవత్సరాలకు చదువు? అంటే మాకు భాగాలు ఉంటాయి. 2001 కూడా 99 2000 సంవత్సరంలో నాకు క్రమాంతం పూర్తయిపోయిందమ్మా. ఒక సబ్జెక్ట్ పూర్తయిపోయింది. అంటే గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి ఏ సబ్జెక్ట్ మాకు అవసరం, మేమందరం చదివే చదువులన్నీ ఉండవా? అసలు మాకు ఉండవమ్మా. మా చదువు ఏంటంటే 7 ఏటే మొదలు పెడతాం. రోజుకి 18 గంటలు ఉంటుంది ఫర్ డే, 18 hours. మాకు ఈ ఆదివారాలు సెలవులు అవి ఉండవమ్మా. దసరా సెలవులు ఉండవు. సంవత్సరం మొత్తం మీద శంకర జయంతి వస్తుంది మేలో. ఆ వైశాఖ శుద్ధ పంచమి అప్పుడు మాకు ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక 10 to 15 days ఇస్తారు, అంతే. మళ్ళీ మామూలు యథావిధిగా. అంటే ఇలానే తరగతులు ఉంటాయా? 1వ తరగతి లేదమ్మా, ఏముండవు. మాదంతా మంత్ర విధానం. పుస్తకాలు కూడా ఉండవు మాకు. చెబుతూ ఉంటే వాళ్ళతో పాటు చెప్పుకుంటూ మేము నేర్చేసుకోవాలి. ఓకే. పుస్తకాలు ఉన్నప్పటికీ పుస్తకాలు చూస్తూ చెబితే పుస్తకం మూస్తే వాళ్ళకి రాదని చెప్పి పుస్తకాలు కూడా మాకు ఇవ్వరు. అలా చెప్పాలి. ఒక్కొక్క సబ్జెక్టు 8 ఏళ్ళు ఒక సబ్జెక్టు, తర్వాత ఇంకో 8 ఏళ్ళు ఒక సబ్జెక్టు, అట్లా వస్తుంది అది. అలా మొత్తం ఒక 8 సబ్జెక్టులు నేను చదువుకున్నాను, అది వేరే విషయం. అప్పటికి నాకు పూర్తయిపోయింది. ఓకే ఓకే. నేను సంపాదిస్తున్నా, నా పిల్లవాడిని నేను పోషించుకుంటున్నా. మా నాన్నగారు ఉద్యోగం, మా పెద్దన్నయ్య ఉద్యోగం, మా చిన్నన్నయ్య ఉద్యోగం. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. నా రూపాయి నేను కష్టపడి సంపాదించుకొని ఖర్చు పెడుతున్నా. ఇప్పటికిప్పుడు నేను
10,000 ఖర్చు పెట్టి నేను తీసుకుంటా. ఉమ్. కానీ నువ్వు 10,000 ఖర్చు పెడితే నీకు రూపాయి కావాలి ఎవరిస్తాడు? నీకు మీ నాన్న ఇవ్వాలి. సో నీకు వెనకాల ఎవరు మీ నాన్న అనేటువంటి పేరు లేకపోతే నీకు జీవితం ఎక్కడుంది? అవును. వాళ్ళు నా కొడుకు ఏదో కావాలి, నా కొడుకు ఏదో కావాలనుకుంటే నేను ఇలా వదిలిపెట్టరు. వాళ్ళు వ్యాపారం అనేటువంటి స్వార్థంతో ఉన్నారు. నేను సంపాదించి పెట్టేస్తే నా కొడుకులు సంతోషపడిపోతారు, వాళ్ళకి నేను కష్టం చూపించక్కర్లేదని చెప్పి వాళ్ళు సంపాదించి పడేస్తున్నారు. మీరు ఇష్టం వచ్చి ఖర్చు పెడతారు కొన్ని గట్టిగా అట్లా ఉంటుంది. అందులో ఇద్దరు ఇవాళకి టచ్లో ఉన్నారమ్మా. ఇవాళకి అవునా? ఆ రోజు నుంచి ఇవాళ వరకు వాళ్ళు సొంతగా వాళ్ళ ఆ మిగిలిన చదువు కూడా వాళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్స్ ఉంటారు, అది చేసుకోరు. అతను కష్టపడ్డారు. ఎంత సంతోషం అనిపించిందో. అతని పిల్లలందరూ ఎంత హాయిగా ఉన్నారు ఇవాళ. 20 సంవత్సరాల కింద అంటే మొబైల్ ఫోన్స్ కూడా లేవేమో కదా, ఎట్లా టచ్ లో ఉన్నారు? 18 ఏళ్ళు. ఏమండి ఇప్పుడు నా మొహం అప్పటికిప్పటికి మారలేదుగా. వాళ్ళు ఉండేది హైదరాబాదే. 20 సంవత్సరాల క్రితం ఫోన్లు ఎందుకు లేవండి? మోటార్లో ఫోన్లు అప్పట్లో ఎవరికో ఒక్కరికి కీప్యాడ్ ఉండేది. మోటార్లో ఫోన్ అది తెలుసు, బాగా గుర్తవి. మోటార్లో ఫోన్లు ఉండేవి అప్పుడు. ఇవాళ కూడా ఇద్దరు ఎక్కడున్నారు తెలియదు, ఇద్దరు మాత్రం టచ్లో ఉన్నారు. ఏంటంటే మనకు స్వార్థానికి నిస్వార్థానికి మనం ఏదైనప్పటికీ మనం అనేటువంటి విషయంలో మనం సంపాదించి మనం తిని నలుగురికి పెట్టాలి. అంతేకాని కేవలం మన కుటుంబానికి లేకుండా నలుగురికి పెడతాను అని అంటే రేపొద్దు నీకేదైనా సమస్య వస్తే ఒక్కడు కూడా నీకు పెట్టరు, మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. పలకరించే నాదుడు ఉండడు, ఇచ్చే నాదుడు సంగతి దేవుడు ఎరుగ్గా. ఎవరికి ఇచ్చావా? నువ్వు ఎందుకు ఇమ్మన్నావు? నీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు పొగరెక్కి ఇచ్చావు నువ్వు అంటారు. రైట్. కాబట్టి ఇటు నేర్చుకుని స్వార్థం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? నా కుటుంబానికి ఏ లోటు ఉండద్దు. నా కుటుంబానికి అన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు నేను బయట ఎవరికి ఎంతైనా చేయొచ్చు. ఎందువలన ఏ సమస్య వచ్చినా నా కుటుంబానికి ఇంకొకడు ఎవడో వచ్చి హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన లేదు, రాకుండా చేసుకోవాలి. ఆ రకంగా నీ కుటుంబాన్ని చేసుకొని వెళ్ళు. అలా కాకుండా నా కొడుకుకి, నా మనవడికి, నా మునిమనవడికి నేను ఏదైనా తీసుకొచ్చి పెడతానంటే వాళ్ళ జీవితాలు నాశనం చేసిన వాళ్ళు మనం. ఓకే, కష్టం తెలియకుండా పెంచుతున్నాగా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసేది అదేనేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నప్పుడు ఏదైనా మంచి బట్టలు కొనుక్కున్నా, మంచి నచ్చిన ఫుడ్ తిన్నా చెప్తుంటారు. అంటే వాళ్ళు మన మంచి కోసం చెప్తున్నారేమో, కొన్ని విషయాలు ఆలోచించి కానీ ఖర్చు చేయొద్దు, డబ్బు దాచిపెట్టుకోవాలి, తర్వాత ఏదైనా వస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు ఇట్లా దాచిపెట్టి అలా కాలం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పైసలు ఎవరి పాలైపోయినాయి అంటే ఉన్నప్పుడు అనుభవించండి. నేను అదే అంటున్నాండి, మీరు సంపాదించారు, మీరు అనుభవించండి. మీ పిల్లల కోసం మీరు డబ్బును దాస్తే వాళ్ళు నిస్వార్థపరులైతే కుటుంబానికి బయటికి చూసుకుంటారు. వాళ్ళు కంప్లీట్గా తేడా మనుషులైతే ఆ రూపాయిని ఒక్క క్షణంలో కరగబెట్టేస్తారు. ఇక తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, నానా జాతర అయిపోయి అడుక్కు తినలేక, ఉద్యోగం చేయలేక నానా ఇబ్బందులు పడతారు. అంటే నీ పిల్లల్ని చేతుల నాశనం చేసినోడు ఎవరయ్యో? మనమే. స్వార్థం అనేటువంటిది మనిషిని నిలబెడుతుంది, మనిషిని పతనానికి కూడా తీసుకొస్తుందమ్మా. ఇది మనం గమనించుకోవాలి ఎప్పుడు కూడా. పూర్వంలో బట్టలు గురుకులు ఇస్తే ప్రతి ఇంటికి మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు. ఆ బట్టలు తీసుకొచ్చి ఆది కొలిచి చేయించేవారు. కానీ ఇవాళ మనకు పట్టి పీడిస్తున్న దరిద్రం ఇదేనమ్మా. ఏది? వాళ్ళు ఏ ఒక్కళ్ళు కొత్త బట్టలు వేసుకోవట్లా, విడిచిన బట్టలే వేసుకుంటున్నారు. ఎందుకు విడిచిన బట్టలు అంటే? షోరూమ్కి వెళ్ళండి, మీకు ఒక మంచి డ్రెస్ నచ్చింది, మీరు వేసుకొని ట్రైల్ వేస్తారు లేదా? నచ్చకపోతే ఏం చేస్తారు? ఎంతోమంది ట్రైల్ వేసుకునే బట్టలు మనం కొనుక్కుంటాం కొత్తవని చెప్పి. విడిచిన బట్టలే మనం అసలు వేసుకోకూడదు. ఇవి ఒంటి మించి విడిచామంటే స్నానం చేయకుండా వేసుకోకూడదు. అటువంటిది ఎంతోమంది విడిచిన బట్టలు మనం కొత్త బట్టలు కొనుక్కొస్తున్నాం. అందుకని పూర్వం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్న జాగ్రత్త, అనవసరంగా నువ్వు బట్టలకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఇప్పుడు ఉందో మన నాశనానికి మూలం అది. జాగ్రత్త అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే ఇవన్నీ వృధా చేయొద్దు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఎక్కువ, చాదస్తం ఎక్కువ అని అనుకుంటుంటాం మనం. పండగలకు వస్తే వస్త్రం కొని కట్ చేయించి కుట్టించేవారు, లేదా ఇంతకుముందు కుట్టించిన ఆది చొక్కా ఉంటే అది ఇచ్చి కుట్టించి వేయించేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు కదండి. ఇప్పుడు అలా చేస్తే చిన్న చూపు సమాజంలో, వాస్తవమే కదండి. కానీ ఇక్కడ నాశనం అయిపోయేది ఎవరు? ప్రతి ఒక్కటి మనం స్వార్థం ఉండాలమ్మా. ఇప్పుడు నాకు ఉంది స్వార్థం, నాకు నా కుటుంబం, నా భార్య పిల్లలు, వాళ్ళ తర్వాత నేను 10 మంది గురించి ఆలోచిస్తాను. వాళ్ళని వదిలేసి నేను 10 మంది గురించి ఆలోచించే ప్రయత్నం చేశానే అనుకోండి, ఈ 10 మంది మూకముడిగా నా మీద దాడి చేస్తారు. ఎట్లాగో తెలుసమ్మా? ఎట్లా?
చాలామంది నన్ను స్వామి స్వామి అని పిలిచారు. పిలవద్దన్నారా? నాకు భార్య ఉంది, పిల్లవాడు ఉన్నాడు, నేను సంసార జీవితంలోనే ఉన్నాను, స్వామి అని పిలవకండి, పంతులు గారు అని పిలవండి, గురుగారు అని పిలవండి అన్న. నేను వైదికం, నాకు ఇదే ప్రాణం, కాబట్టి నేను ఇలానే ఉంటానని చెప్పి 24 గంటలు నెత్తిమీ నీళ్ళు పోసుకుంటూ అది ముట్టుకోద్దు ఇది ముట్టుకోద్దు ఇది ముట్టుకోద్దు ఇది ముట్టుకోద్దు అని చెప్పి బాగా నేను చాదస్తం పెట్టానుకోండి, నా భార్యకి ఎలా అనిపిస్తుంది, నా పిల్లవాడికి ఎలా అనిపిస్తుంది, ఊర్లో అందరికీ నేను చాదస్తే నేను అక్కడికే వచ్చిందా, అందరూ బాగానే ఉంటున్నారు, సినిమాకి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఈయన ఒక్కడే ఎందుకు ఇలా ఉంటున్నాడు అంటే నేను ధర్మంగా ఉన్నా నచ్చట్లేదు ఎవరికి. ఒకవేళ ఆ కారణం చేత నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఈయన ఇంట్లో పిల్లానికే చెప్పుకోలేడు, బయట చెప్తాడా, ఆ ఇంట్లో భార్యని కాపాడుకోలేకపోయాడు. అదే నేను భార్యను పట్టుకొని చక్కగా ఫ్యాన్ షర్ట్ వేసుకుని సినిమాలకు వెళ్తే ఈయన బయట 10 మందికి కూడా ప్రవచనాలు చెప్తున్నాడు, ఆ ఫ్యాన్ షర్ట్ వేసుకుని సినిమాలకు వెళ్ళాడు అంటారు. అంటే అనే నోరు అనగా ఆగదు. సో నువ్వు అంటున్నావు అని చెప్పి నా తత్వాన్ని నేను మార్చుకోవడం కరెక్ట్ కదగా. నువ్వు అంటున్నావు, నేను భయపడి నా తత్వాన్ని మార్చుకుంటే నేను ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతా, జీవితకాలం ఎక్కడో ఒకరికి పారిపోవాల్సి వస్తుంది. సో ఎదురు తిరగడమే. మీరు రెండోది ఫాలో అవుతున్నారు. నా భార్య, నేను, నా వ్యక్తిగత జీవితం, నా వైదికంలో వ్యక్తిగతం నేను వ్యక్తిగత ఉన్నప్పుడు నా భార్య, నేను, నా పిల్లలు సరదాగా ఉన్నప్పుడు మీరు ఎవరు వచ్చి ఏమండి వాళ్ళ మంచి రోజు ఏంటంటే నాకు అవన్నీ తెలియండి అంట, నాకు అవన్నీ తెలియండి అంట, అంతే ఉండాలి. ఎక్కడికి నా భార్యతో నేను ఉండే ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది, అక్కడ నేను నా వృత్తిని నేను కలపను. అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు. ఆ మాత్రం స్వార్థం లేకపోతే జీవితం బాగుండదు. ప్రతి మనిషి ఎంత నీచంగా ఉంటాడంటే వాడు జీవితంలో వాడు కడుపు నిండా తినలేడు, కంటి నిండా పడుకోలేదు, చేతి నిండా పని ఉండదు, బతకలేడు. పక్కవాడి జీవితంలో ఏమవుతుందని ప్రతి వాడు చేసే పని అది. కాబట్టి మంచిది, వాళ్ళ తత్వమే అది. నా విధానాన్ని నేను ఎవరికి చెయ్యవద్దు, సెకండ్ ఇవ్వద్దు. మనకి ఎవరైనా సెకండ్ ఇచ్చారు, వాళ్ళంతటి వాళ్ళు విడిపోవాలి తప్పితే మనం వాళ్ళతో తగాదపడి విడిపోవద్దు. ఎప్పుడు పలకరించిన బాగున్నావా, బ్రహ్మాండ భోజనానికి రాయా, నువ్వు వచ్చే ఒక గడుపున భోజనం పెడతా, రాలేదు బతిమలాలేంగా అంతే. అట్లా ఉంటే అంటీ ముట్టట్టుగా చిన్న మాటగా చెప్పి తేల్చేయమంటే తేల్చేస్తా. మీకు ఎండాకాలంలో ఎండ బాగా ఉన్నప్పుడు చలి కావాలనిపిస్తుందిగా, చల్లదనం లేనప్పుడు దాని చల్లదనం కావాలనిపిస్తుందిగా, ఏసీ వేసి కూర్చుంటాం. అదే చలికాలం వచ్చేటప్పటికి అదే ఏసీలో హీటర్ పెట్టుకుంటాం. ఎంతవరకు పెట్టుకుంటాం, చలిమంట పెట్టుకుంటాం, అంటీ ముట్టట్టుగా కూర్చుంటాం. దాని మీద కూర్చోం కదా, దూరంగా కూర్చుంటే చలేస్తుంది, దగ్గరగా కూర్చుంటే వేడెక్కుతుంది. అంటీ ముట్టట్టుగా కూర్చుంటే అది మనల్ని కాపాడుతుంది. అలా ఉండగలిగితేనే వాళ్ళు బ్రతుకుతామండి. ఓకే, అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషన్ పెట్టుకోవద్దండి. ఎమోషన్ పెట్టుకుంటే లైఫ్ నాశనం. ఏ మనిషి యందు ఎఫెక్షన్స్ ఎమోషన్స్ ఉండద్దు. ఉండాలి ఎట్లా ఉండాలి, నీ మీద నిజంగా అవతల మనిషి ఎఫెక్షన్తో ఉన్నారన్నప్పుడు నువ్వు ఎమోషన్గా ఉండు. ఎఫెక్షన్గా లేడు అన్నప్పుడు నువ్వు కూడా అలానే కనిపించు. అలా కాకుండా అవతల వ్యక్తి నీ మీద ఎఫెక్షన్గా లేకపోయినప్పటికీ నువ్వేదో వాళ్ళని ఉద్ధరిద్దామనుకుంటే నిలువునా గుంట తీసి పాతేస్తారు. ధన్యవాదాలండి. పరమేశ్వర.